అన్నవరం ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్నాయి. ప్రసాదం విక్రయ కేంద్రంలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి అంటూ ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఘటనపైన ఇటు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ భక్తులు మండిపాటు పడుతున్నారు. ఘటనపైన ఇటు ఆలయ ఈఓ సీరియస్ అయ్యారు. ప్రసాదం ప్యాకర్ మరియు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, ఇటు చూస్తే అసలు అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్నాయి అంటే తిరుపతి తర్వాత చూసుకుంటే అన్నవరం ప్రసాదానికే ఇటు చాలా డిమాండ్ ఉందని చెప్పాలి. అలాంటిది ఇక్కడ ఎలుకలు తిరుగుతున్నాయని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అన్నవరం ప్రసాదం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అన్నవరం ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ భక్తులు ప్రసాదం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నవరం ప్రసాద కేంద్రాన్ని హైవేలో కూడా పెట్టడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో హైవేలో విక్రయిస్తున్నటువంటి ప్రసాద కౌంటర్ లో ఒక్కసారిగా ఎలుకలు దర్శనం ఇవ్వడంతో ప్రసాదం పొట్లాలు ఉన్నటువంటి బ్యాగేజ్ పైన ఎలుకలు దర్శనం ఇవ్వడం భక్తులకు ఒక్కసారిగా అవాక్కు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి భక్తులు వీడియో రికార్డ్ చేసి అది మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నవరం ప్రసాదం అంటే ఒక ప్రీతికరమైనటువంటి ప్రసాదం. అదేవిధంగా చాలా తిరుపతి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రసాదంగా అన్నవరం ప్రసాదం చెప్తా ఉంటారు. భక్తులందరూ కూడాను ఏదైతే హైవేలో ఉన్నటువంటి ప్రసాద కౌంటర్లో విక్రయిస్తున్నటువంటి కౌంటర్లో ఎలకల దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తుల ఆగ్రహానికి గురయ్యేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకునేటటువంటి ప్రసాద పొట్లాల్లో ఎలుకలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తులు ఆగ్రహానికి గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆలయ అధికారులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఎలకలు తిరుగుతున్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోకుండా ప్రసాదం విక్రయం చేయడంపై అయితే మాత్రం భక్తులు సర్వత్రా విమర్శలు ఎదురు చేస్తున్నటువంటి అంటే ఇప్పుడు భక్తులు కంప్లైంట్ చేసినప్పుడు, భక్తులు ప్రశ్నించినప్పుడు దీనిపైన ఇటు ఆలయ సిబ్బంది స్పందన ఏంటి? ఏదైతే ఈ ప్రసాదం కౌంటర్ లో ఎలకల దర్శనం అవ్వడం, దాన్ని కాస్త వీడియోగా తీయడం, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అన్నవరం సత్యనారాయణ టెంపుల్ ఈఓ స్పందించారు. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటుగా సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం అంటూ జరిగింది. మరీ ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసాద విక్రయాలకు సంబంధించినంత వరకు అక్కడ జరిగినటువంటి ఘటన గాని, ఎలకలు తిరుగుతున్నప్పుడు కనీసం పట్టించుకోలేని వ్యవహారంపై పూర్తిగా ఆలయ ఈఓ మండిపడినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ప్రసాదం కౌంటర్ ని అపరిశుభ్రంగా ఉంచడంపై కూడా తీవ్రంగా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన ఈవో పూర్తిగా కూడా అక్కడ సస్పెండ్ చేసి అదంతా కూడా రీమోడల్ చేయాలి, ఎలకలు గానీ అదేవిధంగా అపరిశుభ్రత లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆహారం ఏదైతే ప్రసాద పొట్లాలకు సంబంధించినంత వరకు ఆకులో పెట్టి కట్టేటటువంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గానీ, చేతికి గ్లౌజులు, అదేవిధంగా తలకి హ్యాట్ తో పాటుగా అక్కడ ప్రసాద విక్రయ కౌంటర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మాస్క్ వేసుకొని ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అంటూ జరిగింది. మరీ ముఖ్యంగా ఆ ప్రసాద కౌంటర్లకు సంబంధించినంత వరకు అపరిశుభ్రంగా ఉండడంతో పాటుగా చుట్టుపక్కల దోమలు, ఈగలతో పాటుగా ఎలకల సంచారం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆలయ అధికారులకు ఈవో అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని భక్తులు ప్రశ్నించినప్పుడు ఒకవేళ నచ్చితే కొనండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకున్నారా? ఎవరైతే ప్రసాదం కొనే సమయంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలకలు ఆ ప్రసాదంలో ఉన్నటువంటి బుట్టలో దర్శనం ఇవ్వడం, దాన్ని ప్రశ్నించేటటువంటి తరుణంలో కొంటే కొనండి లేకపోతే లేదు అనేటటువంటి మాటలకు సంబంధించినంత వరకు ఆలయ అధికారులతో పాటుగా ఎండోమెంట్ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. ఆ సమయంలో విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని పూర్తిగా విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించినంత వరకు తిరుపతి ప్రసాదం ఎంత ఫేమస్, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ప్రసాదం కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే ప్రసిద్ధి పొందినటువంటిది. మరీ ముఖ్యంగా హైవేలో వెళ్లేటప్పుడు ఎవరైనా సరే ఆ ప్రసాదం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లేటటువంటి తరుణం ఉంటుంది. అటువంటి కౌంటర్లో ఇటువంటి దర్శనం ఇవ్వడంతో పాటుగా నిర్లక్ష్యంగా మాట్లాడడంపై కూడా తీవ్రంగా ఆ భక్తులు మండిపడ్డారు. అది కూడా వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో ఎవరైతే విధుల్లో ఉన్నారో సెక్యూరిటీతో పాటుగా ఆ లోపల ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తిగా ఆలయ ఈవో తొలగించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆ హైవేలో ఉన్నటువంటి ప్రసాద విక్రయ కేంద్రానికి సంబంధించినంత వరకు అపరిశుభ్రంగా ఉందంటూ కూడా వీడియోలో పెట్టిన
చేసినటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఆలయ ఈవో చూసి దానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా వెంటనే స్పందించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కౌంటర్ను అపరిశుభ్రంగా ఉన్నటువంటి కౌంటర్ను మొత్తం అంతటిని కూడా క్లీన్ చేయాలి, అవసరమైతే రీమోడల్ చేసిన అనంతరం కూడా ప్రసాద విక్రయాలు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు భక్తులైతే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఒక ప్రసాదంలో తీసుకుంటున్నటువంటి తరుణంలో ప్రసాద విక్రయ కౌంటర్లో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. ఎలకలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం, ఈగలు దోమలు లాంటి వస్తున్నటువంటి తరుణంలో పూర్తిగా అధికారులు పట్టించుకోవట్లేదు. వీడియోలు పెడితేనైనా స్పందిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి తరుణం. ఆ నేపథ్యంలో వీడియో పెట్టడం అది వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఆలయ ప్రసాదానికి సంబంధించినంత వరకు ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకునేటటువంటి నేపథ్యం, అటువంటి ప్రసాదం పైన పూర్తిగా కూడా అధికారులు గాని సిబ్బంది గాని ఎంత నిర్లక్ష్యం వహించడం, దాన్ని కూడా వీడియో తీసి పెడితే గానీ స్పందన లేదంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకవైపు హిందూ ధార్మిక సంఘాలు కూడా దీన్ని పూర్తిగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ప్యాకర్ సెక్యూరిటీనే కాకుండా పై స్థాయి అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఏదైతే హైవేలో ఉన్నటువంటి ప్రసాద విక్రయ కౌంటర్ కి సంబంధించినంత వరకు పర్యవేక్షించాల్సినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళందరిపై కూడా ఇప్పటికే ఆలయ ఈవో విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ సమయంలో విధుల్లో ఉన్నటువంటి వారిని అందరినీ తొలగించడంతో పాటుగా హైవేలో ఉన్నటువంటి ప్రసాద కౌంటర్ మెయింటెనెన్స్ గానీ ఆ పర్యవేక్షించినటువంటి అధికారులకు గానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆలయ అధికారులకు తెలియజేయలేకపోవడం పైన మరొక వైపు ఎండోమెంట్ శాఖ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రసాదం కౌంటర్ లో ఎలకలు దర్శనం ఇవ్వడం అనేది అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఎలకలు తిరుగుతున్నటువంటి ప్రసాదాన్ని కొనుక్కుంటే కొనుక్కోండి, లేకపోతే లేదంటూ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడంపై కూడా తీవ్రంగా హిందూ బంధువులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఎండోమెంట్ శాఖ స్పందించడంతో పాటుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించడంతో పాటుగాను అధికారులపై చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా ఆ సమయానికి సంబంధించినంత వరకు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు దాన్ని రీమోడల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఆలయ అధికారులకి వ్యవహారం తెలిసినప్పుడు కూడాను ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అనే దానిపై కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఈ వీడియో పెట్టిన తర్వాత స్పందించకుండా ముందుకుంటానే స్పందించాల్సినటువంటి నెసెసిటీ ఉన్నప్పటికీ కూడా ఆలయ అధికారులు గాని ఆలయానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గాని నిర్లక్ష్యం వహించడంతో ఇటువంటి ఘటన పునరావృతం అయిందంటూ కూడా పూర్తిగా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకి సంబంధించినంత వరకు ఈవో అయితే ఇప్పటికే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటుగా దాన్ని పర్యవేక్షించేటటువంటి అధికారులపై కూడా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రసాదం మరొకసారి వివాదంలో నిలిచింది. అన్నవరం నేషనల్ హైవే పైన నిర్మించిన ప్రసాదం కౌంటర్లో ఎలుకలు స్వేర విహారం చేస్తూ ఉన్నాయి. అమ్మడానికి ఉంచిన ప్రసాదం బుట్టల్లో నుంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి. ప్రసాదం కొనుగోలు చేసినందుకు భక్తులు వస్తున్న సమయంలో ఇటువంటి దృశ్యం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఫోటోలు వీడియోలు తీసి భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవస్థానం అధికారులపైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంతో ఆలయ అధికారులు ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు. ఇదేంటని ప్రసాదం అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే నచ్చితే కొనండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు కనిపించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపైన దేవస్థానం ఈవో తీవ్రంగా స్పందించారు. ప్రసాదం ప్యాకింగ్ మరియు విక్రయ కేంద్రంలో పరిశుభ్రత లోపించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం బుట్టల్లో ఎలుకలు ఉన్నాయన్న సమాచారం అందినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ప్రసాదం ప్యాకర్తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి అంటూ అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా ప్రసాద కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ ఈవో స్పష్టం చేశారు. ప్రసాదం పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అంటూ హెచ్చరించారు. ఇకపైన ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ తెలిపారు.